సుదీర్ఘ మన్నిక ఎన్బీసీ బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్. నీట్ అవకతవకలపై కాసేపట్లో విచారణ, 40 పిటిషన్లపై సుప్రీంకోర్టులో వాదనలు, తీర్పుపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ. పూరి ఆలయంలో తెరుచుకున్న రత్న భాండాగారం, సంపద స్ట్రాంగ్ రూమ్ కు తరలించనున్న అధికారులు, ఆ సమయంలో దర్శనాల నిలిపివేత. తెలంగాణలో రైతుల సంబరాలు, రుణమాఫీ చేసిన సీఎం రేవంత్ కు కృతజ్ఞతలు, పొలాల్లో కేక్ కట్ చేసిన అన్నదాతలు. నేటి నుండి జనసేన సభ్యత్వ నమోదు 10 రోజుల పాటు కొనసాగింపు, ప్రతి నియోజకవర్గం నుండి 50 మందికి లాగిన్ ఐడీలు. నార్సింగి డ్రగ్స్ కేసులో రిమాండ్ రిపోర్ట్, నిందితుల్లో 7 పెడ్లర్లు, 13 మంది కన్స్యూమర్లు, ఏటన్గా రకుల్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్. ఛత్తీస్గఢ్ లో మావోయిస్టుల దుశ్చర్య, ఐఈడీ పేల్చడంతో 2 జవాన్లు మృతి, మరో 4 గాయాలు. నకిలీ ఆధార్ కార్డుపై సుప్రభాత సేవ, లక్కీ డిప్ ద్వారా సేవా టికెట్స్ పొందేందుకు 400 రిజిస్ట్రేషన్లు, భక్తుడిని అదుపులోకి తీసుకున్న విజిలెన్స్ అధికారులు. కాసేపట్లో ఏపీలో మరో శ్వేతపత్రం విడుదల, శాంతి భద్రతలపై ప్రభుత్వం వైట్ పేపర్, సీఎం బాబు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్. అల్పపీడన ప్రభావంతో సముద్రంలో పెరిగిన అలల తాకిడి, వేటకు వెళ్లిన మత్స్యకారుల బోటుకు రంధ్రం, అనకాపల్లి జిల్లాలో తప్పిన ముప్పు. ఆదిలాబాద్ మున్సిపల్ వైస్ చైర్మన్ పై అవిశ్వాసం, క్యాంపులకు 3 పార్టీల కౌన్సిలర్ల తరలింపు, ఓటింగ్ పై టెన్షన్. ప్రేమోన్మాది హత్యాయత్నం కేసులో దర్యాప్తు, నిందితుడి ఫోటోలు విడుదల చేసిన పోలీసులు, పెద్దగంట్యాడ గొంతివానిపాలెంలో బాలికపై దాడికి యత్నం. ములుగు జిల్లా ఏజెన్సీలో విజృంభిస్తున్న విషజ్వరాలు, గిరిజన గ్రామాల చెంతకు వైద్య సిబ్బంది, ప్రాణాలు పణంగా పెట్టి వాగులు దాటుతూ ప్రయాణం. అల్లూరు జిల్లా ఏజెన్సీలో తప్పని కష్టాలు, వృద్ధుడిని కిలోమీటర్ల దూరం డోలీలో మోసుకెళ్లిన స్థానికులు, రోడ్ సౌకర్యం లేక. మేడ్చల్ జిల్లాలో దారుణం, బాలికపై తండ్రి అసభ్య ప్రవర్తన, నిందితుడిని అదుపులోకి తీసుకున్న మేడిపల్లి పోలీసులు. సత్తుపల్లి సింగరేణిలో నిలిచిపోయిన బొగ్గు ఉత్పత్తి, 16,000 టన్నుల ఉత్పత్తికి ఆటంకం, 4 రోజులుగా కురుస్తున్న వానలు. ఏలూరు జిల్లాలో భారీ వర్షాలు, పోలవరం ప్రాజెక్టు దగ్గర పెరుగుతున్న వరద, ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్న అధికారులు. ములుగు జిల్లాలో భారీ వర్షాలు, ఉప్పొంగి ప్రవహిస్తున్న వాగులు, బొగత జలపాతానికి పోటెత్తిన వరద. సైబర్ నేరగాళ్ల ఘరానా మోసం, రైతు నుండి 4 లక్షలు కాజేసిన క్రిమినల్స్, పోలీసుల్ని ఆశ్రయించిన బాధితుడు. తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ, శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం, 31 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులు. సుదీర్ఘ మన్నిక ఎన్బీసీ బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్.